మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్సీ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం. నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం. మేడిగడ్డ మరమ్మతులకు కాపర్ డ్యామ్ కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్ఏ మావోయిస్టులను కూకటి వేలతో పెకలిస్తాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగిరం. భద్రతా బలగాల క్యాంపులను 250కి పెంచాం. అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీరు ఒక్కసారి ముఖ్యంగా ఆలోచించండి. ఈ కాళేశ్వరం విషయం ఏదైతే ఉందో, ఈ మేడిగడ్డ విషయం ఏదైతే ఉందో, ప్రజలకు నమ్మకం ఉందా అండి దీంట్లో న్యాయం జరుగుతుందని? డ్రాగ్ చేస్తున్నట్టు అనిపించట్లే. 100 రోజుల నుంచి కాళేశ్వరం కాళేశ్వరం అని పాట పాడుతున్నారు. విజిలెన్స్ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, ఫైల్స్ తిరిగేస్తుంది. కమిటీ వేసారు, కమిటీలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది ఎంక్వైరీ? ఆడ హోల్స్, పెద్ద పెద్ద హోల్స్ కనబడుతున్నాయి. చేతులు పెడితే మా మల్లారెడ్డి సార్ లాంటి చేతులు పెడితే చేతులు కూడా లోపలికి పోయినాయి. క్రిస్టల్ క్లియర్గా ఆడ కనబడుతుంది. మళ్ళీ వీళ్ళు ఫైల్స్ తిరిగేస్తున్నాం, గిత్తిరిగేస్తున్నాం అంటున్నారు. కానీ మీకు నమ్మకం ఉందా ఈ పార్టీ కాళేశ్వరంని ప్రక్షాళన చేస్తుందని? నమ్మకం ఉందా? లేకపోతే వెనకాల అమ్ముడు పోయినాయి? ఎందుకంటే వార్తలు వస్తున్నాయి. మరి అమ్ముడు పోయినరు అంటున్నారు, అయిపోయిన సెటిల్మెంట్లు అయిపోయినాయి అంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉన్నది మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడాం. కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, ఇంకా 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 డ్రాగ్ చేస్తూ ఉంటే అదే సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంతకుమించి వేరేం కనబడతలేదు. ఇక్కడ కాళేశ్వరం గురించి ఎవడన్నా మాట్లాడుతుండ సార్? ఎవరు మాట్లాడతలేడు. ఎవరు మాట్లాడతలేరు. అయిపోయింది అక్కడ. అక్కడితో సెటిల్మెంట్ ఎండ్. మీరు చూస్తూ ఉండండి. లోక్సభ తర్వాత కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి నోటీసులు ఎవరికి పోవు, అరెస్ట్ చేయరు, అంత సీన్ కూడా లేదు. దీని గురించి మాట్లాడిన నేను, వింటున్న మీరు, మనమందరం కూడా బక్రా 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 పాట పాడుకొని కూర్చోవాలి. ఎందుకు మనల్ని బక్రాలు చేసి ఎవడికి వాడే యమునా తీరే ఆడుకుంటా ఉన్నాడు తెలంగాణ ప్రజల్ని. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మావోయిస్టులను కూకటి వేలతో పెకలిస్తాం. ఇది ఆంధ్రజ్యోతిలోని వార్తలు. ఇకపోతే దిశ చూద్దాము. సో దిశ విషయానికి వస్తే, నేడు ఈటెల నామినేషన్. మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ నుంచి, మెదక్ నుంచి రఘునందన్ రావు సైతం హాజరు కానున్న కేంద్ర మంత్రులు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి డీకే అరుణ నామినేషన్ వేయనున్నారు. సో బీజేపీకి సంబంధించిన డీకే అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, సో ముగ్గురు కూడా నామినేషన్లు వేయబోతున్నారు ఇవాళ. అండ్ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, నేటి నుంచి 4వ దశ నామినేషన్లు. 10 రాష్ట్రాలు యూటీల్లో మరి మొత్తం 96 స్థానాలకు రేపే తొలి దశ పోలింగ్. 21 రాష్ట్రాల యూటీలలోని 102 స్థానాలకు, 21 రాష్ట్రాలకు రేపు ఎలక్షన్ జరగబోతోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో 21 రాష్ట్రాల్లో మరి ఏ పార్టీలు గెలవబోతున్నాయి? దాంట్లో నేషనల్ పార్టీస్, ముఖ్యంగా అందరి దృష్టి ఇప్పుడు నేషనల్ పార్టీస్ వైపే ఉంటాయి. ఎందుకంటే అక్కడ జరిగే ఎలక్షన్స్ ని బట్టి కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఓట్లు అనేవి మారుతా ఉంటాయి. ఒక రోజు ముందు ప్రజల మైండ్ సెట్ అనేది మారిపోబోతుంది, మారుతా ఉంటుంది. అది సర్వసాధారణం. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఎనీవేస్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, నేడు లోక్సభ నోటిఫికేషన్. రాష్ట్రంలోని 17 స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు. వచ్చే నెల 13న పోలింగ్. కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్ కు సైతం నోటిఫికేషన్. నయనానందకరం సీతారాముల కళ్యాణం, భక్త జనసందనంగా మారిన భద్రాద్రి. అండ్ అలాగే నిన్న మొత్తం కూడా అయోధ్య రామ మందిరంలో బాలరాముడు చాలా చూడముచ్చటగా ఉన్నాడు. సూర్య తిలకం అంటే మీరు చూసారో లేదో, నేను మొత్తం వీడియోస్ అని కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఆ తిలకంలో ఇగో ఇట్లా చూడండి, అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం. డైరెక్ట్ గా సన్ రేస్ అనేది ఆ మన బాలరాముడి తిలకం నుంచి మొత్తం కూడా ఇలా అట్రాక్ట్ అవుతూ వస్తా ఉన్నాయి. ఆ రేస్ కూడా మీరు చూస్తా ఉన్నారు. నిజంగా అత్యద్భుత ఘట్టం ఇది. చాలా కన్నుల పండుగగా జరిగింది ఇదంతా కూడా. సో మొట్టమొదటిసారి అయోధ్యలో మరి రాముల వారి కళ్యాణం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ దీని సందర్భంగా మరి మన అయోధ్య బాలరాముడు తిలకం
సూర్య తిలకమై వెలుగొందింది. ఆ వెలుగు మన భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా ఎదురు చూసినట్టుగా కూడా తిరిగి చూసినాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి రాముల వారి ఆశీస్సులు మన అందరి ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి నిన్ననే చెప్పిన. ఆ తానిషా ప్రభువుకి ఈ రాముడు కళలోకి వచ్చి మరి రామదాసు తప్పు చేయలేదు అని చెప్పి కనువిప్పు చేసినట్టు మన తెలంగాణ రాజకీయ నాయకులకి జరనన్న రాముడు అట్లా ఇట్లొచ్చి అట్లా అంటే పాపాత్ముల కళ్ళకి రాడనుకో, అయినా కానీ వచ్చి జర కొంచెం అట్లా ఒక కనువిప్పు చేస్తే బాగుంటుందని అనిపిస్తా ఉంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తే అందరూ కూడా కల్పిట్సే అయినప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో మనకి తెలియనప్పుడు మనకి దారి చూపించేది ఒకటే వ్యక్తి, అదే మనం నమ్ముకున్నటువంటి దైవం. సో అంతకుమించి మనం ఇంకేం చేయగలుగుతాం? ఏం చేయలేం.